రేపటి రోజు నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇంద్రకీలాద్రి మహాక్షేత్రంపై శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీకారం చుట్టుకోబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీకు అందరికీ తెలుసు, చాలా భాగం పూర్తి అయినాయి. అక్కడక్కడ ఫినిషింగ్ ఏవైనా ఉంటే అవి కూడా చేస్తున్నాము. మొత్తానికి నాకు రెండవసారి శరన్నవరాత్రి మహోత్సవాలు దుర్గాగుడిపై నిర్వహించే భాగ్యం కలిగించినటువంటి కనకదుర్గ అమ్మకు, మల్లేశ్వర స్వామికి, అలాగే దేవాదాయ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, మా వైదిక సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది తరఫున వీరందరూ చేసినటువంటి ఏర్పాట్లు మీ ముందు ఉంచడానికి, అలాగే మిమ్మల్ని అందరినీ సాదరంగా ప్రత్యేకంగా ఈ పండుగకు ఆహ్వానించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు, దసరా సెలబ్రేషన్స్కి కూడా నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. దసరా అంటే మనకిప్పుడు రాష్ట్ర పండుగ. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి విషయంలోన గైడ్ చేస్తూ వస్తూ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. మాన్య మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు సత్యనారాయణ గారు, మరి స్థానిక ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ఇతర డివిజన్ల, ఇతర కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యే గారు అందరూ దాదాపు నిన్నటి రోజున ముగ్గురు మంత్రులు ఈ సమీక్ష కోసం వచ్చి కూర్చొని ఎలా జరుగుతున్నాయనేది పరిశీలించి హారతులను, కృష్ణవేణి హారతులను కూడా శ్రద్ధగా తిలకించి వెళ్ళడం ప్రభుత్వం యొక్క సపోర్ట్ను, ఈ కార్యక్రమం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, శ్రద్ధాశక్తులు అర్థమవుతున్నాయని భావిస్తూ, దసరా అంటేనే అమ్మవారి యొక్క అలంకారాలకు ప్రసిద్ధి. ఇలాంటి ఈ 10 రోజులు 10 రకాల అలంకారాలతో అమ్మవారు శోభాయమానంగా దర్శనమిస్తారు. కనకదుర్గమ్మ అత్యంత సుందరంగా కొలువైన ఈ ఇంద్రకీల పర్వతంపై అమ్మ యొక్క శోభను గుర్తించేలాగా ఇంకొంచెం మనవంతుగా ఇంకాస్త సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం దేవస్థానం చేసింది. చుట్టుపక్కల పరిసరాలు, అలాగే టెంపుల్కి పెయింటింగ్స్ కావచ్చు, భక్తులకు ఒక క్యూ లైన్లో వచ్చినా కాస్త కష్టం తెలియకుండా, కాస్త కనకదుర్గ అమ్మ సన్నిధిలో ఉన్నామన్న భావన తెప్పించే ప్రయత్నం కోసం ఓ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఇంతకాలం మూగపోయినటువంటి సౌండ్ అండ్ లైట్ షోను పునరుద్ధరించడం జరిగింది. ఈ భక్తుల కోసం కరోనా పీరియడ్లో వాడకపోవడం వల్ల కాస్త అది మూలన పడితే దాన్ని మరలా పునరుద్ధరించడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం దాన్ని రేపటి నుంచి ప్లే చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. మా ఈఈ గారిని కూడా నేను కోరుతున్నాను, ప్రతిరోజు దాన్ని సాయంత్రం ప్లే చేసి భక్తులకు ఆనందింపజేసేలాగా, ఈ క్షేత్ర మహత్యాన్ని తెలిసేలాగా ఏర్పాటు చేయాలని, అలాగే లేజర్ షో ఒకటి ఏర్పాటు అనుకుంటున్నాము.
కొండపైన లేజర్ షో ఒకటి, హారతులు, కృష్ణమ్మకు హారతులు చాలా రోజుల తర్వాత నిండుగా హారతులు ఇస్తున్నాము. దుర్గమ్మ, కనకదుర్గమ్మ పాదాల చెంత నిండు గర్భిణిలా ఉన్నటువంటి కృష్ణమ్మకు నీరాజనాలను అర్పిస్తూ ఒక భక్తులందరికీ కనువిందుగాను, అలాగే భక్తికి ఆలవాలమైనట్టు ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మికత, అలాగే ఈ వైదిక ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేయడం జరుగుతోంది. ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ తోటి మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు రేపు మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత 4వ తారీఖున గాయత్రి దేవిగాను, అటు పిమ్మట అన్నపూర్ణేశ్వరిగాను, మరి 6వ తారీఖున లలిత త్రిపుర సుందరి దేవిగాను, 7 సోమవారం మహాచండీ దేవిగా, 8వ తారీఖున అంటే షష్ఠి రోజు మహాలక్ష్మీదేవిగా, అత్యంత కీలకమైన నవమి రోజున అమ్మవారి యొక్క నక్షత్రం అది కదండి, మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా అమ్మవారు 9వ తారీఖున దర్శనమిస్తారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా ఆ రోజు అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున అమ్మవారికి వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా అదే రోజు ఉంటుంది. మరి తర్వాత దుర్గాదేవిగాను, 11న మహిషాసుర మర్దినిగా, 12న రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. మరి ఈ దర్శనాలను చూడడానికి మొత్తానికి 13 నుంచి 15 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నాము. కొంత ఇది అంచనా మాత్రమే, దేనికి కాస్త ఎక్కువ తక్కువలో ఉండవచ్చు. మరి వీటన్నింటి మధ్యన వీలైనంత త్వరగా దర్శనాలను ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువసేపు దర్శనాలు కల్పించడానికి దేవస్థానం వైదిక సిబ్బందితో మాట్లాడి సిద్ధంగా ఉన్నాము. అందులో మొదటిది రేపు మాత్రం కాస్త ఆలస్యంగాను, రేపు 9 గంటల నుంచి దర్శనం ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే స్నపనాది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రేపు ఒక్కరోజు మాత్రం 9 గంటలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎల్లుండి నుంచి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా దర్శనాలని కల్పించడానికి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తుల కోసం ఈ సమయాన్ని కూడా మనం పొడిగించి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఇంకా చివరి వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. 9వ తారీఖున మాత్రం కాస్త ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి సమయాలను అప్పటికప్పుడు పోలీస్ సిబ్బందితో మాట్లాడి భక్తులకు ఇబ్బంది లేని ఇంకేమైనా చిన్న చిన్న మార్పులు చేయదలుచుకుంటే ఆ రోజు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరలా ఇక ఈ 4 నుంచి 11 వరకు మనము దర్శనాలు ఇచ్చే దాంట్లో కొన్ని 5 సమయాలలో మనం నివేదన సమయాలు ఉంటాయి. ఉదయం 3 గంటలకు, మళ్ళీ 6 గంటలకు, 10:30కు, 12 గంటలకు, 4 గంటలకు ఇవన్నీ బాలభోగాలు లాంటి ఒక 15 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మహానివేదన సమయంలో దసరాలో అమ్మవారికి సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మరి మహానివేదన అనంతరం పంచహారతులు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో బ్రేక్ తీసుకోబడుతుంది. మరి మహానివేదన సమయంలో దర్శనాలను ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక అలంకారాల వరకు ఇది. మరి ప్రత్యేకమైన పూజలు కొన్ని మనం నిర్వహిస్తాము. అందులో ప్రత్యేక ఖడ్గమాలార్చన ఇదే వేదికలో స్వామి అమ్మవారు ఇక్కడికి వేంచేస్తారు. రేపు ఉదయం ఇక్కడే కొలువు అవుతారు. ఇక్కడే ఖడ్గమాలార్చన ఉదయం 5 నుంచి 6 వరకు ఖడ్గమాల అర్చన జరుగుతుంది. అలాగే ప్రత్యేక కుంకుమార్చన కూడా రేపు మాత్రము ఖడ్గమాల 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది ఖడ్గమాల అర్చన. మిగతా రోజుల్లో ఉదయం 5 నుంచి 6 వరకు జరుగుతుంది. మరి ప్రత్యేక కుంకుమార్చన కూడా ఇదే
వేదిక మీద జరుగుతుంది. ఇది మొదటి రోజు మాత్రం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండవ రోజు నుంచి 2 బ్యాచ్లు జరుగుతాయి. ఉదయం 7 గంటలకు ఒక సమూహము, 10 గంటలకు మరొక సమూహానికి సామూహిక ప్రత్యేక కుంకుమార్చనను నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే శ్రీచక్ర నవవరణార్చన కూడా ఉంటుంది. అది ప్రస్తుతం మనం లక్ష కుంకుమార్చన చేసే వేదిక వద్ద ఈ శ్రీచక్ర నవవరణార్చనను జరిపిస్తాం. అలాగే చండీ యాగాన్ని ప్రతిరోజు 9 గంటలకు చండీ యాగం నిర్వహించబడుతుంది. ఇక ఈ ఈ ఉత్సవాల్లో పరోక్ష సేవలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పరోక్ష సేవలు రాలేని వాళ్ళు, కనకదుర్గ అమ్మవారి భక్తులు విశేషంగా చాలా చోట్ల భారతదేశం అంతటా విస్తరించి ఉన్నారు. ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు అమ్మవారి భక్తులు. వారందరూ వారిక్కడికి రాలేనప్పుడు అక్కడి నుంచి చూడడానికి మనం పరోక్ష సేవగా అంతర్జాలాన్ని ఉపయోగించుకొని వాళ్లకు చూపడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం ప్రాముఖ్యతనిస్తూ ఈసారి మొత్తం పరోక్ష సేవల్లో అన్నింటిలో పాల్గొనడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే ఇప్పుడు 40 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఎక్కువ మంది వేరే దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు ఈ పూజలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీనికి 20,000గా ముందుగా నిర్ధారించబడిన రుసుము ఇది. ప్రతిరోజు అన్ని పరోక్ష పూజలు అన్ని రోజులు చేయడానికి ఈ రుసుమును నిర్దేశించబడింది. తర్వాత 3వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకు స్నాపనాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. మరి ఇది అంతర్గతంగా మాత్రమే జరుగుతుంది. ఎవరు అక్కడ ఆ సమయంలో ఎవరు ఉండరు. మరి 9 గంటలకు ఇదంతా స్నాపనాభిషేకం అయిపోయి అలంకరణ అంతా పూర్తి అయిన తర్వాత 9 గంటలు అవుతుంది. 9 గంటల నుంచి దర్శనాలు, హారతి ఇచ్చి అమ్మవారికి దర్శనాలకు మనం ఆలయం సిద్ధం చేసి అర్చక స్వాములు అందిస్తారు. అలాగే 9 గంటల నుంచి గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. చండీ హోమం కూడా జరిగే యాగశాలలో ఈ కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ప్రతిరోజు ఈ ఉత్సవ కాలంలో ప్రతిరోజు నగరోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటిదే. 4 గంటల నుంచి మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దగ్గర నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుంది. స్వామి అమ్మవారు నగరంలో ఊరేగించబడతారు. భక్తులు అందరూ ఆనందంగా ఆహ్వానించి వారికి మొక్కులు చెల్లించుకోవడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత 12వ తారీఖున మాత్రం తెప్పోత్సవం ఉంటుంది. విజయదశమి రోజున ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచనల మేరకు తెప్పోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల పంచహారతులకు ప్రతిదినములాగా అందరికీ ఇవ్వడం ఉండదు. హారతుల సమయంలో కూడా భక్తుల దర్శనాలను కంటిన్యూగా చేయడం జరుగుతుంది. సాయంత్రం సమయంలో మహానివేదన అనంతరం ఇక ఎక్కడ ఆపి హారతులు ఇవ్వడం ఉండదు. సాధారణ క్యూ లైన్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి. 500 క్యూ లైన్ మాత్రం అప్పుడు కాస్త ఆగే అవకాశం ఉంది. తర్వాత ఈ దసరా విశేషాల్లో అర్చక సభ,
వేద సభ 2 విశేషాన్ని సంతరించుకుంటాయి. ఎక్కడ లేని విధంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక సభ కూడా నిర్వహించడం ఒక విశేషం. అర్చకులుగా ఉన్న వాళ్ళందరినీ ఒక చోట కలిపి వాళ్ళను దైవానికి అటు మానవులకు మధ్యన వాళ్ళు అనుసంధానం చేస్తూ దైవిక కార్యక్రమంలో ఉన్నటువంటి అర్చకులు ఒక్కసారి వాళ్ళను పిలిచి వాళ్ళతో కొంత ఇంటరాక్షను, పెద్దలైనటువంటి అర్చకులు వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. నూతనంగా వచ్చినటువంటి ఈ అర్చకత్వంలోనికి వచ్చినటువంటి వారికి కూడా తగు సూచనలు ఇవ్వడము, ఇటువంటి ఉద్దేశాలతోటి ఈ అర్చక సభ నిర్వహించబడుతుంది. అలాగే అర్చకులందరినీ దేవస్థానం ఒక్కసారి వాళ్ళకు సన్మానించుకోవడం, సత్కరించడం వాళ్ళలో ఒక మన యొక్క మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరిగే వేద సభ కూడా ఇదే అంతస్తులో వేద సభ కూడా జరుగుతుంది. అర్చక సభకు కమిషనర్ హోదాలో సత్యనారాయణ ఐఏఎస్ గారు అటెండ్ అవుతారు. మరి వేద సభకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయనే అటెండ్ అవుతారు. ఆ సకాలంలో వచ్చిన ఎవరైనా ముఖ్య అతిథులు, మన మంత్రివర్యులు లాంటి వాళ్ళు ఇంకెవరైనా వచ్చినట్టయితే వాళ్ళను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. 12వ తారీఖున శనివారం ఉదయం 10:30కు మహాపూర్ణాహుతితో ఉత్సవములు సమాప్తి అవుతుంది దశమి రోజు. తర్వాత 12వ తారీఖు సాయంత్రం 7 గంటలకు శమీ పూజ నిర్వహిస్తారు. శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. విజయదశమి అంటేనే అదొక విజయానికి చిహ్నం. ముఖ్యంగా పాత్రికేయులైన మీతో ఓ విషయం పంచుకోవాలనిపిస్తుంటుంది. విజయుడికి విజయదశమికి ఒక సంబంధం ఉంది. అలాగే విజయుడు అంటే అర్జునుడిని విజయుడు అని పిలుస్తుంటాము. విజయుడు అని చాలా సందర్భాల్లో అర్జునుడిని పిలవడం మనం వింటూ ఉంటాము. భగవద్గీతలో చాలాసార్లు విజయాన్ని సంభవిస్తారు కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని. విజయుడు ఇక్కడ తపస్సు చేయడం, ఆ తపస్సులో పరమేశ్వరుడు గురించి తపస్సు చేసిన ప్రదేశం ఇది. మరి అలా పాశుపతాస్త్రం కోరి యుద్ధానికి సిద్ధమవుతూ కృష్ణుడు సూచన మేరకు పాశుపతాస్త్రం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే, తపస్సు చేస్తే చాలా కాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పాశుపత అస్త్రాన్ని ఇవ్వడానికి కూడా పరీక్ష పెట్టి ఆయనతో మల్లయుద్ధం చేసి, మల్లయుద్ధానంతరం తన నిజస్వరూపాన్ని విజయుని పూర్తి నిర్వీర్యం చేసి అప్పుడు తను ప్రత్యక్షమై తన యొక్క నిజ రూపాన్ని చూపించి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇక్కడ ఆ విజయుడు కొలువైనటువంటి, విజయుడు వాసం చేసినటువంటి వాటిక కాబట్టి ఇది విజయవాటిక. నేటికి విజయవాడగా చిరస్థాయిగా పేరుతో నిలబడి ఉన్నటువంటి ఇక్కడ దసరా ఉత్సవాలకు అందుకేనేమో అత్యంత ప్రాముఖ్యత వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమం ఇక్కడ చేస్తూ మరి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కుమారి పూజలు, సువాసిని పూజలు జరుగుతాయి. అమ్మవారిగా మన సాంప్రదాయం అత్యంత గొప్పదైనటువంటి మన సనాతన సాంప్రదాయంలో బాలలో కూడా అమ్మను చూస్తూ బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని చూస్తాము, బాలగా పిలుచుకుంటాము. అందుకని చిన్న పిల్లల్లో కూడా అమ్మవారి స్వరూపాన్ని దర్శించే ఈ కార్యక్రమం బాల పూజగా, కుమారి పూజగా ఇక్కడ పెంచుకుంటాం. అదేవిధంగా సుహాసిని పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తాం. ముత్తైదువులకు విశేషంగా వాళ్ళను పవిత్రంగా అమ్మవారి ప్రతిరూపంగా చూస్తుంటాం. సువాసిని అర్చన ప్రీత అని లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా అమ్మవారిని మనం పిలుచుకుంటాం, అమ్మవారిని కీర్తిస్తాం. అంటే ఆ
చాలా ఇష్టమట అమ్మవారికి. వాళ్ళు పూజిస్తే, అలాంటి వాళ్ళను పూజిస్తే అమ్మ ప్రీతి చెందుతుందనే ఉద్దేశంతో ఇటువంటి విభిన్నమైన కార్యక్రమాల మేలు కలయికగా శరన్నవరాత్రి మహోత్సవాలను దేవస్థానం ఇక్కడ 12వ తారీఖు వరకు జరుపుకుంటుంది. ఇక పాలనాపరమైనటువంటి వైదికపరమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. మరి భక్తులకు పాలనాపరమైనటువంటి విషయానికి వచ్చినట్టయితే మనం అంతరాలయ దర్శనాన్ని ఇవ్వడం కష్టమవుతుంది. భక్తుల యొక్క ఫ్రీ దర్శనంలో ఉన్నటువంటి 2 క్యూ లైన్లు 100లో ఉన్నవాళ్ళు 300లో ఉన్నటువంటి వాళ్ళు ఆగిపోకూడదనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలను రేపటి నుంచి ఉండవు. అర్థం చేసుకోవాలని, అమ్మవారి దర్శనం ముఖ్యమైనటువంటిది. అందరూ అంతరాలయంలోనికి వచ్చినట్టయితే సామాన్య రోజుల్లో మనం దర్శనం ఏర్పాటు చేయవచ్చు, కానీ విశేషంగా లక్షలాది మంది, రోజుకు 1,00,000 మంది పై చిలుకు దర్శనం ఉన్నప్పుడు ఇది కష్టమని భావించి ప్రభుత్వం యొక్క నిర్దేశం మేరకు అంతరాలయ దర్శనాన్ని లేకుండా లఘు దర్శనాన్ని, దూరదర్శనాన్ని ఇస్తాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను కూడా తెలియచేయాలి. ఏ దర్శనమైనా ఈ ఆలయంలో అమ్మవారు కనిపించినంత, దర్శనమిచ్చినంత గొప్పగా ఇంకా బహుశా ఎక్కడ ఉండదేమో. ధ్వజస్తంభం నుంచి దగ్గర నుంచి చూసినా, లేదా బంగారు వాకిల దగ్గర నుంచి చూసినా, దగ్గరికి పోయి చూసినా, అమ్మవారు సమీపాన్ని నిలబడి చూస్తే ఆ దూరంగా ఉన్న భక్తులను చూస్తున్నట్టు కనిపిస్తుంది. దూరంగా నిలబడి చూస్తే నన్నే చూస్తుందేమో అమ్మవారు అనే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆలయంలో మాత్రం ఎక్కడి నుంచి చూసినా ఒకే ఫలితం ఉంటుందని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తర్వాత సంఖ్యాపరంగా ఒక నిర్ణయానికి వచ్చాం. మిగతా రోజుల్లో అంటే రష్ను బట్టి 500, 300, 100 రూపాయల టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాస్త త్వరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఈ సౌకర్యాన్ని మనం కలుగజేయడం జరుగుతుంది. మొత్తం 14 కౌంటర్లలో టికెట్లు ఇవ్వడం జరుగుతోంది. కావాలనుకున్న వాళ్లకు మనం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, తర్వాత మిగతా కలెక్టరేట్, స్టేట్ గెస్ట్ హౌస్, మోడల్ గెస్ట్ హౌస్లో 2, ఇలాగా రిసెప్షన్, టోల్ గేటు, చాలా చోట్ల పున్నమి ఘాట్ కావచ్చు, ఇక్కడ అన్ని టికెట్ కౌంటర్లను పెట్టి వెంటనే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాము. 3 క్యూ లైన్లు నిరంతరం అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ మళ్ళీ 5 క్యూ లైన్లు, హోమ్ టర్నింగ్ నుంచి 5 క్యూ లైన్లు యథాప్రకారంగా వెళుతూ ఉంటాయి. మరి కుమ్మరిపాలెం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక తాత్కాలిక క్యూ లైన్ తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ ఈ క్యూ లైన్లోకి అనుసంధానించడం జరుగుతుంది. ఈసారి పోయిన సంవత్సరంలాగా నీళ్లు కాస్త వాటర్ బాటిల్స్లో ఇమ్మని మాన్య మంత్రివర్యులు సూచించి ఉన్నారు. కాబట్టి కాస్త మంచి నీళ్ళు ఇవ్వాల భక్తులకు అనే ఉద్దేశంతో చిన్న వాటర్ బాటిల్స్ను ప్రొక్యూర్ చేసి వాటిని సప్లై చేయాలని నిర్ణయించాము. కొంతమంది దాతలు వచ్చి చిన్న పాకెట్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళని కూడా మనం నియంత్రించట్లేదు. ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 30 డిగ్రీలు, 32 డిగ్రీలు, 33 డిగ్రీల దాకా ఉంటుంది. కాబట్టి ఎండ తీవ్రత, మంచినీళ్ళు, మజ్జిగ సౌకర్యాలను కూడా దాతలు కూడా ముందుకొచ్చి ఇస్తున్నారు. దేవస్థానం అందుకు అంగీకరిస్తోంది. తాత్కాలిక విద్యుత్ అలంకరణ మీరు చూసే ఉంటారు. కాస్త విభిన్నంగాను ఫసాడ్ లైటింగ్ అంటాము. కాస్త మరీ పూర్తి ఫసాడ్ లైటింగ్ కాకపోయినా ఆ తరహాలో తెచ్చాము. తొలి ప్రయత్నం చేశాము. ఇంతటి అతిపెద్ద బిల్డింగ్ మనకుంది. ఇది చీకట్లో ఉండిపోకూడదనే ఉద్దేశంతోనూ, అలాగే శివాలయం కొత్తగా తయారైంది. అద్భుతమైనటువంటి శివాలయం, మంచి శిల్పాకృతులు కనిపిస్తూ అద్భుతమైన విమాన గోపురంతో ఉన్నటువంటి మన శివాలయాన్ని కూడా మంచి విద్యుత్ దీపాలతో, బంగారు కాంతులతో ఇప్పుడు బయటికి కనిపిస్తోంది. ఇదే కాకుండా అన్ని క్యూ లైన్స్లో కూడా విద్యుత్ దీపాలంకరణ, అలాగే ద్వారాల వద్ద వీలైనంత ఓ మంచి
విద్యుత్ దీపాలంకరణతో పండగ శోభను తీసుకురావడానికి దేవస్థానం ప్రయత్నిస్తోంది. మరి ప్రసాదం కూడా అతి ముఖ్యమైనటువంటిది. మనం మొత్తం 18 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశాము. కనకదుర్గానగర్లో ఉన్నటువంటి 11 కౌంటర్లు కాక పైన కొండపైన మరొకటి ఉంటుంది. పున్నమి ఘాట్, బస్టాండ్, రైల్వే స్టేషన్, స్టేట్ గెస్ట్ హౌస్, ఇలాగా కలెక్టర్ ఆఫీసు, ఇలా ప్రసాద కౌంటర్లను అక్కడ పెట్టడం జరిగింది. పోయినసారి 25 లక్షల ప్రసాదం మనకు ఇక్కడ తీసుకున్నారు. ఈసారి కూడా అంతకు తక్కువ ఉండదని భావిస్తూ దేవస్థానం సంసిద్ధంగా ఉంది. రేపటి రోజు కోసం 1,00,000 పైచిలకు లడ్డు ప్రసాదాలను ఈరోజే సిద్ధం చేసుకొని మరి ఉన్నాము. ఇలా ప్రతిరోజు రేపటికి ఎంత అవసరమవుతుందో అని ఊహించి అన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రోటోకాల్లో రావాల్సిన వాళ్లకు 8 నుంచి 10 వరకు, అలాగే సాయంత్రం 2 నుంచి 4 వరకు ప్రోటోకాల్ టైమింగ్స్ను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రోటోకాల్ ద్వారా వచ్చేవాళ్ళు ఈ టైమింగ్లో రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువసేపు క్యూ లైన్లో మేము ఎక్కువసేపు వెళ్ళలేము, ఎక్కువసేపు ఉండలేము అనేటువంటి పరిస్థితి ఉండకుండా ఒక నిర్దేశిత సమయాన్ని మనం పాటించినట్టయితే దర్శనాలు ఈజీగా ఉంటాయి, ఎవరికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మనం ఈసారి ప్రోటోకాల్ టైమింగ్స్ను ఇన్సిస్ట్ చేయడం జరుగుతోంది. భక్తులు ప్రోటోకాల్ ద్వారా వచ్చేవాళ్ళు అర్థం చేసుకొని మాకు 8 నుంచి 10 వరకు, సాయంత్రం 2 నుంచి 4 వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో మీ సహకారాన్ని కూడా నేను అర్థిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని కొంచెం తీసుకెళ్ళినట్టయితే సామాన్య భక్తులకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు 4 నుంచి 5 వరకు సాయంత్రం దర్శనాలు ఏర్పాటు చేయాలని, వృద్ధులు, వికలాంగులు ఆ సమయంలో వచ్చినట్టయితే మనం వాళ్ళకి కావలసిన వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి, నడవలేని వాళ్ళైతే వీల్ చైర్స్ ఇవ్వడం, లేదా వాళ్ళను నడవగలిగే వాళ్ళైతే నిదానంగా క్యూ లైన్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం కాస్త సమయాన్ని కేటాయించినట్టయితే వాళ్ళు ఇబ్బంది పడకుండా దర్శనం చేయించాలని ఈ విషయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా. వృద్ధులంటే 70 పైన వాళ్ళే, నడవలేని వాళ్ళు మనం చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళకి సహాయం అవసరమని. అటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలియజేస్తూ, తర్వాత ఇతర ఘాట్ల నుంచి బస్సు సౌకర్యాలను మనము ఏర్పాట్లు చేశాము. బస్సు సౌకర్యం 28 ఇన్నోవాలను ఈసారి హైర్ చేస్తున్నాము. ఎవరు ఇబ్బంది పడకూడదు. ఘాట్ రోడ్లో మా వెహికల్స్ పంపలేదనే మాట లేకుండా ఏదో ఒక వాహన సౌకర్యం అయితే ఉంది. పున్నమి ఘాట్లో దిగితే అక్కడి నుంచి మనం వాహనంలో తీసుకొస్తున్నాం, బస్సులలో తీసుకొస్తున్నాం, లేదా ఇన్నోవాలో తీసుకొస్తున్నాము. ఈసారి ఒక కొత్త అడిషన్ చేశాము. మనం వృద్ధులు మెట్లు దిగలేని వాళ్ళకు కూడా, మెట్లు ఎక్కలేని వాళ్ళకు కూడా ఒక చైర్ లిఫ్ట్ను ఒకటి ఏర్పాటు చేశాము. చైర్ లిఫ్ట్ ఒకటి ఆ పైన కూర్చున్నట్టయితే కిందికి తీసుకొని వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు కింద కూర్చుంటే ఆ చైరే పైకి తీసుకుని వెళ్తుంది. మోకాళ్ళ నొప్పులతోనూ లేదా నడవలేని స్థితిలో అమ్మవారిని చూడకుండా ఉండలేరు. అలాగని నడవడానికి శక్తి చాలదు. ఇటువంటి వాళ్ళని చాలామందిని గమనించిన మీదట ప్రభుత్వం యొక్క అనుమతితో ఒక చిన్న చైర్ లిఫ్ట్ తెచ్చాము. ఇది బాగుంది అని ఒకసారి మీరు చూసి చెప్పినట్టయితే నేను ఇంకా విస్తృతంగా దీన్ని ఎలా చేయాలి, శివాలయం మార్గంలో ఎలా పెట్టాలి అన్న దాన్ని కూడా ఆలోచించేదానికి మా ఇంజనీరింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలు అంటే చేతకాని వాళ్లకు సహాయం చేయడానికి ఇంకా మీ నుంచి సలహాలు కూడా కోరుతూ అటువంటి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాం. సరే, బస్సుల ద్వారాను తీసుకురావడం జరుగుతుంది. యథాప్రకారంగా ఇంతకు ముందు ఉన్న బస్సుల సంఖ్య అట్లే ఉంటుంది. ఇన్నోవాలు కూడా ఎక్కువగా మనం తీసుకొస్తున్నాం. స్నానం కోరుకునే వాళ్ళు స్నానం చేసి వీళ్ళు ఒక 700 షవర్స్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా సీతమ్మవారి పదాల వద్ద కేశఖండనశాల, అక్కడే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కేశఖండనశాల కౌంటర్లు, అలాగే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశాము. వస్త్రాలు మార్చుకోవడానికి కూడా ఒక చాటును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేసి
క్యూ లైన్లో పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. దుర్గాఘాట్లో స్నానాలకు అనుమతించడం లేదు. దుర్గాఘాట్లో స్నానాలకు అనుమతించినట్టయితే ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలుగుతుందని పోలీసు వాళ్ళ యొక్క సూచన మేరకు ప్రస్తుతానికి దుర్గాఘాట్లో ఇప్పుడు స్నానాలు ఉండవు. మరుగుదొడ్లను పిఎంసి వాళ్ళ సహాయంతో ఒక 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మరుగుదొడ్లు విఎంసి ద్వారా దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా కాస్త ఎక్కువ సంఖ్యలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అవసరాన్ని కొద్దీ దేవస్థానం కొంత పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తే విఎంసి మిగతా ఏరియాలను వాళ్ళు చేసేలాగా మనం టోల్గేట్ నుంచి దేవస్థానం వరకు మనం చేస్తే కనకదుర్గా నగర్ దేవస్థానం నుంచి కనకదుర్గా నగర్ వరకు దేవస్థానం చేస్తుంది. మిగతా అంతా విఎంసి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనికి స్పందించి ఇప్పుడే విధి నిర్వహణలో అందరినీ ఆయన పెట్టడం జరిగింది. అలాగే సెక్యూరిటీని కూడా సిబ్బందిని అవసరం మేరకు అదనంగా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ద్వారా జరిగితే ఇబ్బంది ఉండకుండా ఉండాలని సీసీ కెమెరాలను ప్రస్తుతం ఉన్న 200 సీసీ కెమెరాలతో పాటు ఇంకో 50 సీసీ కెమెరాలను అదనంగా తీసుకొని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసి దూరంగా కంట్రోల్ రూమ్లో ఎక్కడైనా సరే చూడడానికి, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా తెలుసుకోవడానికి వీలుగా కంట్రోల్ రూమ్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్క్రీన్స్ని ఏర్పాటు చేశాము. వాటిని అక్కడ వీక్షించి కావలసినటువంటి సమాచారము అందించడానికి, భక్తులకు ఇంకొంచెం మెరుగైన సేవ చేయడానికి ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నాము. ఇక ఈ ఉభయాలు కోరుకునే వాళ్ళు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వద్ద వాళ్ళు అక్కడికి వచ్చినట్టయితే అక్కడి నుంచి బస్సులో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళను ప్రత్యేకంగా 6th ఫ్లోర్లో జరిగే కార్యక్రమాల్లో కుంకుమార్చన మొదలైన కార్యక్రమాల్లో వాళ్ళను ఇక్కడికి తీసుకొని వచ్చి తర్వాత దర్శనం చేపించడం జరుగుతుంది ప్రత్యేకంగా. దీనికి ప్రత్యేకమైన కౌంటర్లు గణపతి గుడి వద్ద కూడా ఒక సమాచార కేంద్రం లాంటి దాన్ని మేము ఏర్పాటు చేసి వీళ్ళ కోసమే చేస్తున్నాము. గతంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారని అప్పుడు మీడియా ద్వారా మనకు సమాచారం వచ్చింది కాబట్టి ఈసారి వాళ్లకు ఇబ్బంది తొలగించాలని ప్రయత్నిస్తున్నాము. దాదాపు 25 లక్షల లడ్డు పోయిన సంవత్సరం చేశాము. మరి ఈసారి ఇంకా 1-2 లక్షలు అదనంగా వస్తుందేమో అని భావించి మరి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇది డే బేసిస్లో రేపటికి ఎంత అవుతుంది, ఎల్లుండికి ఎంత అవుతుంది అనేటువంటి ఒక లెక్క మీద దీన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈసారి కొబ్బరికాయల కొట్టు కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. యథాప్రకారంగా పైన ఏమాత్రం ఆగినా క్యూ లైన్లు ఆగిపోతాయి, చాలా కంజెషన్ వస్తుంది. లాస్ట్ టైం నేను కూడా చూశాను, ఏమాత్రం ఒక వ్యక్తి ఆగిన క్యూ లైన్లో వెనకాల కొన్ని వందల మంది ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక వ్యక్తి నిదానంగా అడుగులేసినా కూడా వెనకాల క్యూ లైన్ అప్పుడే ఎక్కడికో ఆగిపోతుంది. ఎటువంటి పరిస్థితి కాబట్టి కొబ్బరికాయలు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని కింద ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి యొక్క సలహా మేరకు సూచన బోర్డులు కూడా వీలైనన్ని ఎక్కువ ఈసారి పోలీసు వాళ్ళు కోరినవి, మనకు తోచినవి అన్నీ ఏర్పాటు చేశాము. ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆయా సందర్భాల్లో నాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత నగరోత్సవంలో వివిధ కళా రూపాలను ప్రదర్శించడానికి సమాయత్తమవుతుంది. ముఖ్యంగా లోకల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జానపద రూపాలను ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. మీడియా వారికి యథాప్రకారంగా కొండపైన పోడియం ఒకటి ఏర్పాటు చేస్తూ వారికి అక్కడి నుంచి వచ్చిన పెద్దలు కావచ్చు, లేదా ఇంకేదైనా సమాచారాన్ని కావచ్చు, లేదా సమయానికి ఇచ్చే ఒక సమాచార బులెటిన్స్ కావచ్చు, అక్కడి నుంచి అందించే ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి దర్శనానికి ఎలా అయితే క్యూ లైన్స్ ఉన్నాయో
నిష్క్రమణకు కూడా ఎగ్జిట్స్ కూడా ఒక 2 ఎగ్జిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా శివాలయం నుంచి మాత్రమే ఒక ఎగ్జిట్ ఉండేది, అక్కడ ప్రెజర్ ఎక్కువ జరుగుతుందని భావించి ర్యాంప్ మార్గంను కూడా బయటికి పంపడానికి బయటకు వెళ్ళే మార్గంగా సిపి గారు మేము ఆ ఇన్స్పెక్షన్లో దీన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎగ్జిట్ వే కూడా 2 రకాల ఎగ్జిట్స్ ఉంటాయి. మరి అప్పుడు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నడుచుకొని వెళ్తారనే ఉద్దేశంతో చేశాము. లిఫ్ట్లు పూర్తి రద్దు అవుతాయి, ఎందుకంటే ఇంత క్యూ లైన్స్ జరుగుతుంటే లిఫ్ట్లో ఎవరో ఒకరు పైకి వచ్చి మాకు దర్శనం కావాలా అని అడిగినట్టయితే ఇక్కడికి వచ్చి ప్రతిష్టంభన సృష్టిస్తూ ఉంటారు. అందువల్ల లిఫ్ట్ మార్గాలు ఉండవు. ఏ ఎగ్జిట్ అంటే బయటికి పోయే దగ్గర నుంచి వెనక్కి రావడాన్ని మాత్రం అనుమతించరు. ఇలాంటివి కాస్త అవాయిడ్ చేసి సామాన్య భక్తులకు క్యూ లైన్లో ఎక్కడో ఉన్నటువంటి దూరంగా వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకు సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బ్యారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశాము, మెష్లు కూడా ఏర్పాటు చేశాము క్యూ లైన్లో కలిసిపోకుండా. ప్రతి 30 మీటర్లకు ఒక ఎగ్జిట్ మార్గాన్ని, ఒక అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేశాము. అక్కడ ఒక పోలీస్ వారు అక్కడ ఉండి ఏదైనా ఎవరికైనా అవసరమైతే దాన్ని వెంటనే ఎగ్జిట్ బయటికి తీసుకురావడానికి లాస్ట్ టైం పాత్రికేయులు తెలియజేశారు. కొంత ఇబ్బందులకు గురైనారు, బయటికి రావడానికి కూడా కష్టమైందంటే ఈసారి ప్రత్యేకంగా ప్రతి 30 మీటర్లకు ఒక ఎగ్జిట్ ప్రాంతాన్ని, ఒక ఎమర్జెన్సీను తయారు చేసుకున్నాము. డోర్స్ వాటిని లాక్ అండ్ కీలో ఉంటాయి, అవసరమైనప్పుడే ఓపెన్ చేస్తాం. లేకపోతే అందరూ కలిసిపోయి ఎక్కువసేపు వేచి ఉన్నవాళ్ళు ఇలా కలిసిపోకుండా అక్కడ కూడా మెన్నును, మా దేవస్థానం సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాసులు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయము. దేవస్థానానికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేసి ఇవ్వడం జరిగింది సిబ్బందికి. వాళ్ళు వీలైతే వాళ్ళకి పాయింట్స్ కూడా తెలిపాము, ఎక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో కూడా తెలిపాము. కన్ఫ్యూజన్ లేకుండా అందరూ ఒక చోట వచ్చి దుర్వినియోగం చేయకుండా. మరి అలాగే ఈసారి పోయిన సంవత్సరం లాగానే కౌంటర్స్ అన్ని ఏర్పాటు చేసి దర్శనాలకు వచ్చేవాళ్ళు పున్నమి ఘాట్లో కానీ లేదా ఇంకెక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఒక టికెట్ పొంది రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాము. ప్రోటోకాల్ కోరేవాళ్ళు ఆ ప్రోటోకాల్ వివిధ శాఖలకు వాళ్ళు ఒక యాప్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారు. దానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఐఎన్పిఆర్కి సంబంధించి పాత్రికేయులు ఎవరైనా దర్శనాన్ని కోరినట్లయితే దానికి సంబంధించి ఐఎన్పిఆర్ ఏడీ కార్యాలయంలో మనకు ఆ సౌకర్యాన్ని ఇస్తారు. దాని ద్వారా మీరు దర్శనాలకు రావచ్చని సిపి గారు, డీసీపీ గారు, కలెక్టర్ గారు ఈ విషయమై కొంత కృషి చేసి ఒక సౌకర్యవంతమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏమీ కష్టం ఉండదు, మనం ఎక్కడ తిరగాల్సిన పని కూడా లేదు, కేవలం యాప్ ద్వారా జరుగుతుంది. మనం అక్కడ ఎక్కడికో కౌంటర్ దగ్గర పోయి ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు. ఇవి మీకు త్వరలో ఈ పాటికి అవన్నీ ఫైనలైజ్ అయి ఉంటాయి. సేవలు అందించేదానికి, వైద్య సేవలు అందించేదానికి కౌంటర్స్ను ఒక మెడికల్ క్యాంప్స్ దాదాపు 12 దాకా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 మెడికల్ క్యాంప్స్ను ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో. అలాగే షిఫ్ట్కు 200 మంది చొప్పున 600 మంది బార్బర్స్ను కూడా మనం పిలిపించడం జరిగింది, కేసు ఖండనశాలలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి. మరి అలాగే డెప్యుటేషన్ సిబ్బందిని ఉపయోగించుకొని 8 కౌంటర్లను ఏర్పాటు చేసి వాళ్లకు పున్నమి ఘాట్లోను భవానీ ఘాట్లో కూడా అలాగే సీతంవారి పాదాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాన్ని వితరణ చేయడం మన సాంప్రదాయం ఆలయానికి వచ్చిన తర్వాత. అందుకని ఉచిత ప్రసాదాన్ని ఉదయం 6 నుంచి ప్రారంభించి 10 గంటల వరకు పులిహోర, చక్కెర పొంగల్ లాంటి ప్రసాదము, 10 గంటల నుంచి అన్నప్రసాదము, అన్నప్రసాదాన్ని సాయంత్రం 4 వరకు అన్నప్రసాదం జరుగుతుంది. పొట్లాలు
ఇచ్చేది బాగుండదు, కడుపు నిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో బఫే సిస్టమ్ ద్వారా పెడుతున్నాము. ఏదైతే అన్నప్రసాద భవనం నిర్మాణం అవుతోందో అక్కడే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి ముందుకు కదులుతారు. లడ్డు కౌంటర్లలో లడ్డు తీసుకున్న తర్వాత అలా ముందుకు నిష్క్రమించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈసారి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పనులు. దీంతో పాటుగా ప్రజలకు ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకు తెలియజేయడానికి కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఇంకొంత ఈ లైటింగ్ను కూడా కొంచెం విస్తృతంగా ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. కృష్ణవేణి హారతులు దాదాపు పవిత్ర సంగమంలో జరిగేవి ఒకప్పుడు హారతులు. సరే, ఆ పవిత్ర హారతులు ఇక్కడ జరిగితే బాగుంటుంది అని మేము ఇక్కడ కృష్ణమ్మ ఇక్కడ ఉంది బాగుంటుంది కదా అనే ఆలోచన ఉండింది. కానీ ప్రభుత్వం అక్కడ డిసైడ్ చేసినప్పుడు అక్కడే ఇవ్వాలని మేము సమాయత్తం అవుతున్నటువంటి సమయంలో మరి అది బహుశా కృష్ణమ్మ కనకదుర్గమ్మ కోరిక కావచ్చు, ఆ హారతులు ఇక్కడే కొలువు కావడం చాలా సుందరంగా నిన్నటి రోజున పెద్దలందరూ తిలకించారు. 2 మంత్రులు, ఎమ్మెల్యే గారు, ఇతర అధికారులు అందరూ చూసి సంతోషించారు. చక్కగా శాశ్వతుల అమ్మవారికి నిండు మంచి హారతులు 9 రకాలైనటువంటి హారతులను చక్కని వాతావరణంలో ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుంది. ఇది ప్రతిరోజు 6 గంటలకు ఉంటుంది. కృష్ణమ్మకు ప్రతినిత్యము పూజ చేసి మంగళ ద్రవ్యాలు సమర్పించిన తర్వాత హారతులు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నాము. ఎవరికైనా సమాచారానికి వివిధ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తూ మరి ఈ ప్రోటోకాల్లో వచ్చే వాళ్ళకి పున్నమి ఘాట్లో కూడా ఒక సమాచార కేంద్రాన్ని, ఒక కౌంటర్ను, లేదా ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా అక్కడ ఒక క్యాబిన్ను కూడా ఏర్పాటు చేసాము ఈసారి కాస్త విశ్రమించడానికి. అదేవిధంగా ఒక యాప్ కూడా తయారు చేసుకున్నాము. సమాచార నిమిత్తం ఒక యాప్ నంబర్ కూడా దీన్ని రేపు రిలీజ్ చేయబోతున్నాము. ఈ యాప్లో అనిల్ అని అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఈ సిఇఓ ఆఫ్ అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తయారు చేసి మనకు ఉచితంగా దేవస్థానానికి ఇచ్చాడు. దీనికి ఏమి ఛార్జ్ చేయలేదు. సో ఈ యాప్ను మీకు కనిపిస్తున్నటువంటి ఈ యాప్ రేపు మా అతిథులతో దీన్ని రిలీజ్ చేయిస్తాం. ఈ యాప్ను ఇందులో వివిధ రకాలైనటువంటి సమాచారం అంతా ఇందులో ఉంటుంది. ఈ యాప్లో మనం ఎక్కడికి వెళ్ళాలా, దీనికి ఏదో ఒక నంబర్, ఇక్కడ ఉన్నటువంటి నంబరుకు వాట్సాప్లో చిన్న మెసేజ్ పంపిస్తే టోటల్ సమాచారం అంతా ఇందులో వస్తుంది. ఇటువంటి యాప్ను మనం తయారు చేశాము. దీన్ని కనకదుర్గమ్మ యాప్ దసరా 2024 అనే పేరు పెట్టాము. ఇప్పుడు మళ్ళీ తర్వాత దీన్ని దసరా మహోత్సవం 2024. మనం ఈ నంబర్కు ఇక్కడ ఉంది, ఒక నంబర్ ఉంది 9441820717 అనే నంబరుకు మనం హాయ్ అని కానీ, అమ్మ అని కానీ, భవానీ అని కానీ ఇస్తే వెంటనే మీకు మెనూ ఓపెన్ అయిపోతుంది. ఆ నంబరుకు దాంట్లో మనకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అందులో ఇలాంటి వివరాలన్నీ వస్తాయి. ఇందులో దేవస్థానం టైమింగ్స్ ఏమిటి, ట్రాన్స్పోర్ట్ ఏమిటి, ఎక్కడ మనకు అన్నదానం జరిగేది ఏమిటి, ఇది లొకేషన్తో కూడా షేర్ అవుతుంది. ఇది మనం లొకేషన్ కూడా చూపిస్తుంది అంతవరకు. అందుకని ఇది ఒక వినూత్నంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇది రేపు అధికారికంగా పెద్దల ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుందని విన్నవిస్తున్నాను. అనిల్ సిఇఓ అనిల్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు ఆయన్ను ఇంకా ఆశీర్వదించాలని, ఇలాంటి వినూత్నమైనటువంటి యూత్ ఇలాంటి ఒక ప్రజలకు సేవ చేయడానికి ఐటీని ఇంకొంచెం మనం వినియోగించాలా టెంపుల్లో అని. అదే ఈయన సిఇఓ అనిల్, సిఎండి, చైర్మన్ మేనేజర్, చిన్నవాడు ఇంకా ఆయన అప్పుడే సిఎండి అయిపోయినాడు.
2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. సో ఇలా సక్సెస్ స్టోరీస్ అది కూడా ఒక ఇన్స్పిరేషనే మనకు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. Save a life. Download UBlood app. UBlood for the new blood.